శివుడు మరియు విష్ణువు శృంగారం చేసుకున్నారు అని మీకు తెలుసా? శివుడు మరియు విష్ణువుకి అయ్యప్ప స్వామి సముద్ర మంతనం సమయంలో జన్మించాడు అని మీకు తెలుసా? సముద్ర మంతనం ముగిశాక ఆ మరుసటి రోజు నారద మహాముని శివపార్వతుల దగ్గరికి వెళ్లి, స్వామి, నిన్న జరిగిన సముద్ర మంతనంలో మీరు విషాన్ని త్రాగేసి అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆ తరువాత ఒక అద్భుతం జరిగింది స్వామి. నారాయణుడు జగన్మోహిని అవతారంలోకి మారి లోకాన్ని రక్షించాడు. అసలు ఆ రూపంలో ఆమె ఎంతో అందంగా ఉంది స్వామి. నా జీవితంలో ఎంతో మంది మహిళలను చూసి, కానీ జగన్మోహిని అంత అందమైన స్త్రీని నేను ఎప్పుడూ చూడలేదు స్వామి అని అనగా, శివుడు నవ్వుతూ, నా ప్రక్కన ఎవరున్నారో చూశావు కదా నారద, ఈ లోకంలో పార్వతీదేవి కన్నా అందమైన స్త్రీ ఎవరూ లేరు అని అంటాడు. నారదుడు, లేదు స్వామి, జగన్మోహిని పార్వతీదేవి కన్నా ఎన్నో రెట్లు అందంగా ఉంది. నిన్న మీరు అక్కడే ఉంటే మీకే తెలిసేది అని నవ్వుతూ అంటాడు. శివుడు ఆలోచనలో పడిపోతాడు. పార్వతీదేవి కన్నా అందమైన స్త్రీనా? ఆహా, సరే పద నారద, వైకుంఠానికి వెళ్ళి చూద్దాం పద. నువ్వు చెప్పినంత అందంగా లేకపోతే నా చేతుల్లో నువ్వు అయిపోతావు అని నవ్వుతూ వైకుంఠానికి వెళతాడు. నారదుడు ఏం చేస్తున్నాడో పార్వతీదేవికి బాగా తెలుసు. ఇదంతా లోక కళ్యాణం కోసం అని ఆమెకు బాగా తెలుసు. అందుకే వాళ్ళకన్నా ముందే వైకుంఠానికి వెళ్లి శివుడు మోహిని అవతారాన్ని చూడడానికి వస్తున్నాడు. ఇదిగో నా అంశాన్ని నీకు ప్రసాదిస్తూ ఇప్పుడు నువ్వు శివమోహిని లాగా మారి శివుడికి కనపడు అని చెబుతుంది. శివుడు వైకుంఠానికి వచ్చి మోహినిని వెతుకుతూ ఉంటాడు. పక్కనే ఉన్న ఒక తోటలో దివ్యమైన అందంతో శివమోహిని కూర్చొని నీటిలో ఆడుకుంటూ ఉంటుంది. ఆమెను చూడగానే శివుడు ఒక్కసారిగా ప్రేమలో పడిపోతాడు. ఏమి అందం ఇది, ఇంత అందాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఈమెను చూస్తుంటే పార్వతిని చూసినట్లే ఉందే అని ప్రేమలో పడిపోతాడు. వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళతాడు. శివమోహిని సిగ్గుతో శివుడి వైపు చూస్తూ ఉంటుంది. ఆమెను దగ్గర నుండి చూడగానే శివుడు మరింత ప్రేమలో పడిపోతాడు. శివమోహిని కూడా శివుడితో ప్రేమలో పడిపోతుంది. శివుడు ఆమెని ముట్టుకోవడానికి వెళుతుండగా ఆమె సిగ్గుతో నవ్వుతూ పరిగెత్తుతుంది. శివుడు కూడా నవ్వుతూ ఆమె వెనకాలే పరిగెత్తుతూ వెళతాడు. అలా ఒక చెట్టు క్రిందికి వెళ్లి కళ్ళలో కళ్ళు పెట్టి ఒకరిని ఒకరు చూసుకుంటూ శివుడు మొదటిగా ఆమె జడకుచ్చులు లాగి ప్రేమతో కౌగిలించుకుంటాడు. ఇద్దరు ముద్దులు పెట్టుకుంటూ సరసాలు ఆడుతూ అలా ఆ చెట్టు క్రిందనే ఆ రాత్రి శృంగారం కూడా చేసుకుంటారు. శివుడి నుండి వీర్యం బయటికి వస్తుంది. ఆ వీర్యం నుండి ఒక శక్తివంతమైన వెలుగు బయటికి వస్తుంది. ఆ వెలుగులో నుండి శాస్త జన్మిస్తాడు. ఇదంతా పక్కనే ఉన్న పార్వతీదేవి చూసి శాస్తాన్ని తీసుకుని పార్వతీదేవి కైలాసానికి వెళ్లిపోతుంది. అలా శాస్త గణేశుడితో పాటు పెరుగుతాడు. అమ్మ పార్వతీదేవినే శాస్తాన్ని శక్తివంతమైన యోధుడిలాగా మారుస్తుంది. ఈ అయ్యప్ప స్వామి మహిషి రాక్షసిని ఎలా హతమార్చాడో మీకు తెలుసా? అయ్యప్ప స్వామికి 4 పెళ్లిళ్ళు అయ్యాయి అని మీకు తెలుసా? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో పెద్ద వీడియో చేశాం. మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ ఆ వీడియో చూసేయండి. అప్పుడు మీకు ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. అయ్యప్ప స్వామి అంటే మీకు ఇష్టం ఉంటే స్వామియే శరణు అయ్యప్ప అని కామెంట్ చేయండి. స్వామియే శరణు అయ్యప్ప.